మా ఊర్లో 5 స్టార్ హోటల్లో కంటే ధీటుగా పోటీపడే గిరి హోటల్లో ఉండే స్పెషల్ పులావ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా, అలాగే టైం టేకన్ ప్రాసెస్ అస్సలు ఉండదు, కానీ బిర్యానీ కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 750 గ్రామ్స్కి మెజర్మెంట్ చెప్తానండి. 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇదైతే 750 గ్రామ్స్కి మెజర్మెంట్. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పేస్ట్, అవి రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా మరియు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అది వీడియో క్లిప్లో పడలేదు. ఆ తర్వాత ఈ మసాలాలు అలాగే ఉప్పు పసుపు బాగా పట్టే విధంగా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకొని తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలిపిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు మాత్రం మ్యాక్సిమం 1 కప్పు వరకు కంపల్సరిగా వాడాలి. నాకైతే ఇక్కడ 1 కప్పు పెరుగు అయితే వాడానండి కంపల్సరిగా. ఈ విధంగా ఈ చికెన్లో ఈ పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా నీట్గా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మ్యారినేషన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇదైతే ఎక్కువ ప్రాసెస్ కాదు, ఓన్లీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీర మరియు పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోతుంది. ఇవి రెండింటిని మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతేనండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించిన తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు మరియు మిరియాలు అలాగే 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లో ఒకసారి టర్న్ చేసుకొని ఫ్లేమ్ని ఆ తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి టోటల్లీ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలిపేసుకోవాలండి. చూసారా, ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ షేడ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా కంపల్సరీగా రావాలి, లేకపోతే ఆనియన్స్ అనేవి తీయగా ఉంటుంది మనకు రైస్లో. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. ఇదే విధంగా మీరు కనుక చేసినట్లయితే పర్ఫెక్ట్ రెసిపీ అయితే వచ్చేస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 1.5 మీడియం సైజ్ టమోటాని కట్ చేసుకోవాలండి. 1.5 ఇలా కట్ చేసుకున్న తర్వాత స్లైసెస్గానే కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఈ టమోటాలు కూడా బాగా వేగాలండి. కంపల్సరీగా వేగితేనే మనకు అందులో నుంచి ఇలా జ్యూస్ అనేది వస్తుంది కదా. ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని ఈ కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి. కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. టోటల్గా మనము ఈ చికెన్లో మనం ముందుగానే ఈ ఆయిల్ ఇవన్నీ మిశ్రమంతో యాడ్ చేసాం కదా, ఆనియన్స్ టమోటాలు అవన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ కాదు. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేయడము అలా చేయడం వలన తొందరగా మనకు ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుందండి. ఈ విధంగా వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉన్న మిశ్రమాన్ని యాడ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ మసాలా అనేది కంపల్సరీగా ప్రిపేర్ చేయండి. కొత్తిమీర పచ్చిమిరపకాయలు వీటి వలన మనకు టేస్ట్ అనేది స్పెషల్ టేస్ట్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసి తర్వాత మూత అయితే పెట్టేసుకుందామండి. మూత తీసి చూద్దామండి. వాటర్ అంతా ఎంత బాగా రిలీజ్ అయితే అయ్యిందో చూసారు కదా. ఇప్పుడు నేను 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలండి. కుక్కర్లో అయితే కనుక నేను 2 కప్పుల రైస్ అయితే తీసుకున్నాను. అది రైస్ ఏ రైస్ అంటే కనుక
ఇదైతే సోనా మసూరి రైస్ అండి. ఈ రైస్తో మనకు ఈ రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. అండ్ దెన్ ఈ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి. లేకపోతే 10 నిమిషాలు నానబెట్టినా తొందరగా నానిపోతుంది. ఇది నార్మల్ సోనా మసూరి రైస్ కాబట్టి ఇలా నానిపోయిన తర్వాత ఈ రైస్ని మనము ఈ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కలిపేసుకున్న తర్వాత పక్కన వేరొక స్టవ్ పైన హాట్ వాటర్ అయితే బాయిల్ చేసుకున్నానండి. ఆ హాట్ వాటర్ని కూడా ఈ కుక్కర్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. హాట్ వాటరే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇలా హాట్ వాటర్ యాడ్ చేయడం వలన ఎంతవరకు ప్రాసెస్ కుక్ అవుతూ ఉంటుందో ఆ లెవెల్ నుంచే ఇంకా కుక్ అవుతుంది అనమాట. లేకపోతే తిరిగి ఫస్ట్ స్టేజ్కి వచ్చేసి కుక్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మనం హాట్ వాటర్ వేయడం వలన టేస్ట్ అనేది ఎక్కడా కూడా మనకు చేంజ్ కాకుండా మంచిగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత పైనుంచి కొత్తిమీరను కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు సాల్ట్ చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి. ఆ తర్వాత కుక్కర్లో మనకు 4 విజిల్స్ రావాలండి. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళ చొప్పున 2 కప్పుల రైస్కి నేను 4.5 కప్పుల వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాతనే మూత అయితే తీసి చూద్దామండి. ఈ విధంగా అయితే ఉంది, ఈవెన్లీ కుక్ అయింది రైస్. ఈ రెసిపీని మీరు సోనా మసూరి రైస్తో కాకుండా చిట్టి ముత్యాల రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే రైస్ని కనీసం ఒక 10 నిమిషాల పాటైనా నానబెడితే సరిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్. చూడ్డానికి మాత్రమే వేడిగా ఉంది కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసే ఈ రెసిపీని మా ఊర్లో ఉండే గిరి హోటల్లో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారండి. ఒకవేళ మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయాలి అనుకుంటే నేను చెప్పిన కొలతలతో ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా అద్భుతంగా వస్తుంది ఈ రెసిపీ. తొందరగా కూడా అయిపోతుంది. సపరేట్గా కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజెప్పండి. ఈ రెసిపీ మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ ఒక్క మెతుకు కూడా ఉన్నించకుండా తిన్నామండి. నా మనసుకే వయింది నీ మాయలో